కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతున్నప్పుడు కొన్ని చూస్తున్నప్పుడు నిజంగా షాకింగ్ పరిణామం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ఇదేంటబ్బా అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కూటమి సర్కార్ అన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్, ఈ మూడు కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి కోసం మాత్రమే మేము ముగ్గురం కలిసాము తప్ప మరొక ఆలోచనతో కాదు అన్నది క్లియర్గా వాళ్ళు చెప్పిన అనేక సందర్భాల్లో మనం చూసాం. బాగానే ఉంది. సరే, అధికారంలోకి వచ్చింది, దాదాపుగా 2 సంవత్సరాలు దాటే కార్యక్రమం మొదలవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి సర్కార్, నూతనంగా వచ్చిన సర్కార్ బాగుందా లేదంటే ఏంటి అనేది సాక్షాత్తు నిన్న జరిగిన తెలంగాణ వేదికగా హైదరాబాద్లో జరిగిన గద్దర్ అవార్డ్స్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన గద్దర్ అవార్డ్స్లో సంచలన బాంబులు పేల్చారు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే ఆర్ నారాయణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా దుమారం రేగుతున్నాయి. ఆర్ నారాయణమూర్తి గారు అసలు ఏమన్నారో తెలుసా? మొదట ఆయన ఏకంగా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తారు. రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నాడు, రేవంత్ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా చేసేస్తున్నాడు, రేవంత్ రెడ్డికి సంబంధించి అనేక సందర్భాల్లో టాలీవుడ్ను ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు, గద్దర్ అవార్డ్స్ అంటూ, నేషనల్ అవార్డ్స్ అంటూ ఆయన గొప్పగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు దండం అండి అంటూ ఆర్ నారాయణమూర్తి బాంబు పేల్చేశారు. మీరు పెద్దవారు, మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి దూసుకెళ్ళిపోతున్నాడు, ఫిలిం ఇండస్ట్రీ నడిపిస్తున్నాడు, ఇలా గద్దర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ అంటూ మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉనికిని కాపాడుతూ సినీ పరిశ్రమ గుర్తును గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ లాంటి అవార్డ్స్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీని, టాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడాలి, ఎంకరేజ్ చేయాలి అండి అని నమస్కారం చేస్తున్నానంటూ ఆర్ నారాయణమూర్తి ఈ మాదిరిగా మాటలు మాట్లాడారు, సాక్షాత్తు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకొని. ఇక ఇంతటితో ఆగలేదు. ఇది సాక్షాత్తు టాలీవుడ్ పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత అన్న అయిన ఈ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆయన కూడా ఇదే గద్దర్ అవార్డ్స్లో ఏకంగా ఆయన ఏమన్నారో తెలుసా? ఇక్కడ సందర్భమో అసందర్భమో తెలియదు కానీ అంటూనే మన పక్క రాష్ట్రమైన మరో తెలుగు రాష్ట్రం అంటూ మొదలెట్టిన చిరంజీవి గారు ఈ కళాకారుల పట్ల కానీ, ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళ పట్ల కానీ ఉత్సాహపరిచే దాంట్లో, ఎంకరేజ్మెంట్ చేసే దాంట్లో ఎందుకో వెనకబడినట్టుగా కనబడుతోంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని కూడా బాంబు పేల్చేశారు. సినిమా రంగానికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కూడా దీన్ని ఇదిగో ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్న ఇలాంటి వాటిని చూసి ఇన్స్పైర్గా తీసుకొని మరింత ప్రోత్సహిస్తే గనక మీరిచ్చే ఉత్సాహంతో మరెంతో మంది చిన్న వయసున్న ఆర్టిస్టులు కానీ, ఇంకో హీరోలు కానీ అందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందని, మంచి సినిమాలు రావడానికి యూటిలైజ్ అవుతుందని, రెవెన్యూ పరంగా కూడా లాభాల్లో ఉంటుందని కూడా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు సాక్షాత్తు గద్దర్ అవార్డ్స్ పేరిట ఆ సభ సాక్షిగా ఈ మాటలు మాట్లాడిన వైన్యం చూస్తున్నాము. పక్కకు రేవంత్ రెడ్డి కూడా నిలబడి ఉన్నారు. అంటే ఇక్కడ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ టాలీవుడ్ను పట్టించుకోవడం లేదు అనేది క్లియర్ కట్గా వాళ్ళు చెప్పేస్తున్న మాట. ఇక్కడ మరో పరువు పోయే విషయం ఏంది అంటే మెగాస్టార్ చిరంజీవి కనీసం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ, ఆ హోదాను కానీ ఆయన కనీసం టచ్ కూడా చేయలేదు. అంతేంది ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారయ్యా, పక్క రాష్ట్రం అంటున్నారు, అసలు మీరే రాష్ట్రంలో ఉన్నారు అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మనకు కనబడుతున్నాయి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఓట్లు ఏ రాష్ట్రంలో వేస్తున్నారు, అసలు మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదా? అంటే హైదరాబాద్లో ఉంటున్న మీరు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ మరో రాష్ట్రం అని సంబోధిస్తున్న చిరంజీవి గారికి నమస్కారములు అంటున్నారు. ఈరోజు చాలామంది కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అయితే సాక్షాత్తు ఫిలిం ఇండస్ట్రీలో అన్నమే పెట్టింది నాకు, ఇది అసలు సినిమా లేని నా జీవితమే లేదు అనే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఉత్తమ స్థానంలో నిలబడి ఉన్నప్పటికీ కూడా ఆ టాలీవుడ్కే మంచి చేయలేని వాడు నిజంగా ప్రజలకు మంచి చేస్తాడా అని ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ సాక్షాత్తు మీ అన్నగారే అంటున్నారు, టాలీవుడ్ ఇండస్ట్రీలో కనీసం మా వైపు చూడండి, ఇలా రేవంత్ రెడ్డి గారి మాదిరిగా మంచి అవార్డులు ప్రకటించి ఎంకరేజ్ చేసి రెవెన్యూ పరంగా కూడా గ్రోత్ను చూస్తారు, ఇవి మా వైపు కోస్తా మంచిగా చూడండి అని వాళ్ళు అంటుంటే, సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఆధారంగానో, ఏ సినిమా క్రేజ్ ఆధారంగా ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన అడుగులు ఫెయిల్ అయిపోయాయి, ఆయన ఏం చేయలేకపోతున్నారు,
డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీని పెద్ద చూపు చూడాల్సింది పోయి కనీసం పట్టించుకోవడం లేదు అనేది ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి సభలో పెద్దలు మాట్లాడుతూ వ్యాఖ్యానించడం అనేది తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే జనసేన పార్టీకి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు నిజంగా అధికారంలో ఉన్నారా లేదా అనేది ఇక్కడ సంక్షోభం. ఇంతెందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి అత్యంత గొప్ప స్థానం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు పేర్ని నాని కానీ వలభనేని వంశీ, కొడాలి నాని లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు మంత్రులు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వీళ్ళ సమస్యలు ఏదున్నా తీసుకుపోవడంలో కానీ వీళ్ళకు అపాయింట్మెంట్లు ఇచ్చి కూర్చోబెట్టి అన్నయ్య చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంతా మర్యాదపూర్వకంగా వీళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే కూడా వీళ్ళను తప్పుబట్టిన ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేస్తున్నదేమిటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు ఈ మాటలు మాట్లాడింది వీళ్ళంతా. సాక్షాత్తు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని ఎగిరి కాలర్ ఎగిరేస్తున్న ఈ జన సైనికులారా చూడండి, మీ పవన్ కళ్యాణ్ కనీసం సినిమా ఇండస్ట్రీకే మంచి చేసే దాంట్లో కూడా లేదంటే ఇంక ఈ వ్యక్తి ప్రజలకు ఏమైనా మంచి చేస్తాడా? పైపెచ్చు కొందరు అనుకుంటారు అభిమానులు పవన్ ఉంటే చాలు అని. గ్రౌండ్ రియాలిటీ ఏ ఒక్కడికి తెలియదు. పవన్ కళ్యాణ్ అసలు ఏం చేస్తున్నాడు? డిప్యూటీ సీఎం హోదా ట్యాగ్ లైన్ వేసుకొని తిరగడం కాదు కదా పవన్ కళ్యాణ్ కావాల్సింది. ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు తనేంటో తను ప్రూవ్ చేసుకోవాలి. మరో 10 ఏళ్ళు తను నాటాలి ఇత్తనం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 2019లో అధికారం వచ్చింది అంతే. 5 ఏళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పొత్తులు లేకుండా తను ఒక్కడే ఎలా నడిపాడు అధికారాన్ని, పరిపాలనని. ఈరోజు దేశం మొత్తం జగన్ వైపు చూసేలా తన పరిపాలన ఉందంటే అది కదా దమ్మున్న మునగాడి పరిపాలన అంటే. ఈరోజు అధికారంలో ఉంది. పొత్తులు కలిపాను కాబట్టి గొప్పవాడిని, విడిపోయే ముగ్గురిని గెలిపించాను గొప్పతనం అనుకోవడం మీ వెర్రితనమే అవుతుంది తప్ప మరొకటి కాదు. జగన్కు భయపడి ఆ భయంతో ఎలానైనా గెలవాలన్న కసితో మీ ముగ్గురు గెలిచారే తప్ప ప్రజలకు మంచి చేయాలన్న కాదనేది ఇక్కడ క్లియర్గా కనబడుతున్న అంశం. ఏదేమైనా అయ్యా, ముందొచ్చిన టాలీవుడ్కు, నిన్ను లేపిన టాలీవుడ్కు, నిన్ను నిలబెట్టిన టాలీవుడ్ను చూసుకోండి, తర్వాత ప్రజలను చూసుకోండి అంటూ పవన్పై విమర్శలు రావడం సర్వసాధారణం. పైపేసి చంద్రబాబు గురించి చెప్పాల్సిన పనిలే. చంద్రబాబు 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడు. తాను ఏదైనా ఎటైనా తిప్పిగలిగి మాట్లాడగలిగాడు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ కదా చేయించాల్సింది. కానీ ఆయన ఏం చేయలేనప్పుడు, ఆయన ఏం చేయించలేనప్పుడు నిజంగా చంద్రబాబు కూడా ఏం చేస్తారులేండి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. పైపెచ్చు చిరంజీవి కానీ ఆర్ నారాయణమూర్తి ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీనిపై దృష్టి పెట్టాలని మాత్రం ఏ ఒక్కరూ అనలేదే. బాబోయ్, మీరు చాలా మంచి వాళ్ళేనండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.